ఇక్కడుండే అన్ని వస్తువులకి కొన్ని కథలుంటాయి. ఆ కథలు వెనక కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఇది పాత సామాన్ల గది కాదు, ఒక జ్ఞాపకాల నిధి అని. హలో సంతోష్, ఏం చేస్తున్నావు? ఇవి నేను దాచుకున్న వస్తువులు కాదు, పోగు చేసుకున్న జ్ఞాపకాలు. మన చిన్నప్పటి ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకున్న రోజులు, నచ్చిన అమ్మాయిని ఊహించుకుంటూ పాటల పుస్తకాల్లో పాటలు పాడుకున్న క్షణాలు, మన ఫేవరెట్ హీరోస్ గ్రీటింగ్ కార్డ్స్తో న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్న గుర్తులు, అమ్మకి తెలియకుండా అమ్మమ్మ ఇచ్చిన 100 రూపాయలు. ఇలాంటి మర్చిపోలేనన్ని జ్ఞాపకాలని ఒక మనిషి మర్చిపోతే, నాని, తనెవరో తనకే గుర్తు లేకపోతే, ఇదే నా కథ. కలిసి గుర్తు చేసుకుందాం ఈ వేసవి సెలవుల్లో.